ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక ఉపమానం గురించి తెలుసుకోవచ్చు. ధనవంతుడైన అవివేకి గురించి ఈరోజు తెలుసుకోవచ్చు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి పొలంలో మంచి పంట పండింది. అతని గోదాములు సరిపోలేదు. అంటే అతడు పంట సమకూర్చుకోవడానికి స్థలం చాలదనుకుని అతడు ఏం చేద్దామని తను ఆలోచించుకుని ఇలా చేశాడు. తన గోదాములు విప్పేసి వాటికంటే పెద్దవి గొప్పవైన గోదాములు కట్టించి అందులో తన ధాన్యమంతా తన ఆస్తిని దాచుకుంటాను అని అనుకుంటాడు. తన ప్రాణంతో ఇలా అంటాడు, ఇంకా ఎన్నో సంవత్సరాలకు సరిపడా ఆస్తి ఉంది అని తన ప్రాణంతో, ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు అని తన ప్రాణంతో అనుకుంటాడు. కానీ దేవుడు అతనితో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసివేయబడుతుంది, అప్పుడు నీవు సిద్ధం చేసుకున్నవన్నీ ఎవరివి అని అడుగుతాడు. ఈ ఉపమానం యొక్క ప్రధాన భావం ఏంటంటే, ఆ ధనవంతుడు తన సంపద పైన పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. దేవుడిని తన ఆలోచనలో కూడా తీసుకురాలేదు. తన భవిష్యత్తు తన చేతుల్లో ఉందని భావించి గర్వంతో తన దగ్గర చాలా ఆస్తి ఉంది, ఎన్నో సంవత్సరాలకు సరిపడా ఆస్తి ఉందని చెప్పి తనలో తానే ఇంకా నాకేం అవసరం లేదు, నా భవిష్యత్తు మొత్తం ఇంకా నేను సుఖిస్తాను, తింటాను, త్రాగుతాను, నాకేమీ కష్టం రాదు, ఏం రాదు అని తన ఆలోచనల్లోనే ఉండిపోయాడు. తన మీద తనే పూర్తిగా ఆధారపడిపోయాడు. దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండడం కంటే ఈ లోక సంపదను ముఖ్యంగా చూడడం, ఇది అతను చేయలేదు. ఆ ధనవంతుడు. యేసుక్రీస్తు ఇలా చెప్తారు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కోసమే ధనం కూర్చుకునేవాడు అట్టివాడే. అంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నదని కాదు, మన హృదయంలో దేవునికి ఎంత స్థానం ఉన్నదన్నదే ముఖ్యమైనది అని దేవుడు చెప్తాడు.